నమస్తే గురుగారు. సూర్యోస్మి తల్లి. భీష్మ ఏకాదశి ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి అనే ఒక ప్రశ్న బాగా మార్కెట్లో హల్చల్ చేస్తుంది. బికాస్ భీష్మ ఏకాదశి ఎలాగో రాబోతుంది కాబట్టి. సో మమ్మల్ని ఒక సక్సెస్ఫుల్ రేలో నడిపించాలి. 100% అంటే నేను సన్ స్పిరిచువల్ సొసైటీ పెట్టింది దానికోసం. అంటే మనకి ప్రతి నెలలో కూడా ఏకాదశులు వస్తాయి. ఎస్. ఇక్కడ ప్రధానంగా భీష్మ పితామహుడు అంటారు. అంటే ఆయన అప్పటి వరకు ఆయన ఎలా ఉన్నా ఒక వర్గాన్ని నడిపించాడు ఆయన. అప్పుడు ఒక ప్రతిజ్ఞ తీసుకుంటాడు ఆయన. అంటే మీకు గుర్తే ఉంటుంది, అంపశయ్య మీద ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మనం విలువెల్లాడిపోతాం. అలాంటిది శరీరం తూట్లు పడిపోయి విల్లులు బాణాల మీద అలా ఉంటూ ప్రాణాన్ని విడిచిపెట్టేయచ్చు. కానీ విడవకుండా కొద్ది రోజులు ఒక సాధన మీద ఆయన అలా ఉండిపోతారు. ఆల్మోస్ట్ భీష్మ అష్టమి వరకు. అంటే ఇక్కడ అప్పుడే ఎందుకు విడిచిపెట్టాలి అంటే బాణం దిగింది వెంటనే ప్రాణం పోతుంది కదా. అంటే దాన్ని ఇచ్ఛా మరణం అంటారు, ఇచ్ఛాశక్తి. అంటే ఏకాదశి ఉపవాసాలు చేయడం ద్వారా అంటే ఇది తినాలి తినకూడదు అనే శక్తి మనలో అభివృద్ధి చెందుతుంది. అక్కడ భీష్ముడికి అంటే ప్రాణాన్ని నేను కావాలనుకున్నప్పుడు విడిచిపెట్టగలము. ఈ భీష్మ ఏకాదశి రోజే ఆయన తన దేహాన్ని విడిచిపెట్టి పరమాత్మలో ఐక్యం అవుతారు. భీష్మ అష్టమి అంటారు కొందరు, భీష్మ ఏకాదశి అంటారు. ఏకాదశి రోజు నిర్ణయం తీసుకుని ఆ రోజు అంతా కూడా అంటే ఆ రోజే మనకి విష్ణు సహస్రనామార్చన, విష్ణు ఆ మంత్రాలు శ్రీకృష్ణ పరమాత్మ నోట మనకి బయటకు వింటాం. అప్పుడే జన్మ తీసుకుంది. అందుకని ఆ అష్టమి అంటే డార్క్నెస్ అమ్మ. ఆ తర్వాత అంటే ప్రతిదానికి ఒక లైట్ ఎనర్జీ ఉంటుంది, దాని గురించే మాట్లాడతారు. ఏకాదశి చాలా ఉత్కృష్టమైనటువంటిది. అష్టమి అనేదేమో ఇంకొక వర్గంలో మనం చేసుకునే కార్యక్రమాలు. కానీ ఈ భీష్మ ఏకాదశి అనేది ఆయన శరీరాన్ని విడిచిపెట్టారు. అందుకని ఆ రోజు అంటే అంత ఇచ్ఛాశక్తి రావాలంటే మనల్ని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. ఆహార వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. దుర్మార్గుడైనా కూడా విష్ణు సాయుధ్యాన్ని పొందాలంటే ఏకాదశి తిథుల్ని అంటే మనకి సంవత్సరంలో వచ్చేటువంటి 24 ఏకాదశుల్ని కూడా వినియోగించుకుంటే ఇక్కడ ఈ మాఘమాసంలో వచ్చేటువంటి భీష్మ ఏకాదశి పర్వదినం మన సంకల్పాలకి శక్తినిస్తుంది. ఈ ఏకాదశి అయినా ఏ ఏకాదశి అయినా అసలు ప్రాపర్ గా మనం ఇలా చేయాలి, ఇలా చేస్తే టెక్నికల్ గా ఆధ్యాత్మికంగా ఇది రిజల్ట్ ఉంటుంది అని చెప్పడానికి ఏం చెప్తారు? ఆరోగ్యాలు బాగుంటాయమ్మా. రీసెంట్ గా ఏకాదశి తిథిని పురస్కరించుకొని ఉపవాసం చేసిన వ్యక్తి సైంటిఫిక్ గా రీసెర్చ్ చేస్తే ఆయన బాడీలో క్యాన్సర్ సెల్స్ తగ్గుముఖం పట్టిని. అంటే క్యాన్సర్స్ ని తగ్గించేవి, అనారోగ్య కారకాలను తగ్గించే శక్తి ఉపవాసానికి ఉంది. ఏకాదశి తిథికి ఆసక్తి ఉంది. ఉపవాసం అందరం చేస్తాం, చాలా మంది చేస్తున్నారు, కానీ ప్రయోజనాలు లేవు. అంటే ఉపవాసం చేయడానికి అంటే మనకి చంద్రుడిని అనుసంధానంగా తీసుకుంటాం. ఇక్కడ పాడ్యము నుంచి పౌర్ణమి, అమావాస్యలు, తిథులు, ఏకాదశి తిథులు కూడా చంద్రుడిని అనుసంధానంగా అంటే మనసు అక్కడ లగ్నం అవుతుంది. తద్వారా శరీరాన్ని మనం అదుపులో ఉంచుకోగలుగుతాం. తిథులకి అంత ఇంపార్టెంట్. పాడ్యమి ప్రథమ రోజు, అమావాస్య తర్వాత కానీ పౌర్ణమి తర్వాత కానీ. అంటే చంద్రుడి యొక్క హెచ్చుతగ్గులు మొదటి దినాలు మనం కలగలుపుకుని ఏకాదశి ఉపవాసం చేయడం ద్వారా తర్వాత వచ్చేటువంటి అమావాస్య కావచ్చు, పౌర్ణమి రెండు వస్తాయి కదా. అమావాస్య డార్క్నెస్ అంటే కొంతమందికి అమావాస్యలో ఫోబియాస్ ఉంటాయి, భయం, జరగకూడదు జరుగుతుంది. ఏకాదశి తిథి రోజు చేసేటువంటి సాధన అమావాస్యకి ఉపయోగపడుతుంది. ఎలాంటి సాధన అంటారు? అది ఉపవాసించటం. అంటే రెండు వర్గాలు ఉంటాయండి. ఒక వర్గం ఏమో పంచపరమ పరమ దేవుడు అన్ని అసలు మనం ముందు పెట్టిన తర్వాత ఉపవాసం పేరుతో తినలేకపోతున్నాం మనం అంటే మనం ఎంత దరిద్రులం అని ఒక వినికిడి వింటూ ఉంటాను. ఇది అంటే ఇప్పుడు మనం పెట్టిన పదార్థాలు ఏవి కూడా దేవుడు స్వీకరించడం. మనం పెట్టినవి ఏవి కూడా ఆయన తినడు, అవి మళ్ళీ మనమే తింటాం దేవుడు పేరు చెప్పి. మనం ఏదైతే తింటే యోగ్యమో ఆలోచించి ఇది దేవుడికి పెట్టండి అని చెప్తారు. మన ఇళ్ళలో ఉన్నటువంటి విగ్రహాలకి ఆ కార్తీక మాసం అయితే ఒకటి, ఆశ్వేజం అయితే ఒకటి, అమ్మవారికి పులిహోర ఇష్టం, అమ్మవారు వచ్చి తింటదా? ఆ పులిహోర తినడం ద్వారా మనకి చేకూర్చే లబ్ధిని పురస్కరించుకుని ఇది అమ్మవారికి నివేదన, పరమాన్నం సూర్యుడికి నివేదన, బెల్లం, ఆవు పాలు, బియ్యం వేసి వండిన ప్రసాదం, అది తినడం ద్వారా మనకేం ఉపయోగం అదే ఆలోచిస్తారు. కొబ్బరికాయ బ్రేక్ చేసి అక్కడ పెట్టడం ద్వారా, ఒక కొబ్బరి చెప్పు తినడం ద్వారా మనకేం మంచిది. ఇదంతా కూడా మన కోసమే తప్ప భగవంతుడి కోసం కాదు. ఒక యజ్ఞం మాత్రమే. నువ్వు కోరుకున్న దేవీ దేవతకి ఆ నామం చెప్పడం ద్వారా, స్వాహాకారాల ద్వారా ఇచ్చే ప్రసాదం వెళ్తుంది. అందుకని ఇక్కడ
ప్రతి నెలలోనూ ఏకాదశికి అంటే 2 ఏకాదశులు ఏమీ తినకుండా కేవలం మంచినీటి మీద ఉండి ఉపవాసం చెయ్యాలి. అన్నీ ఉన్నాయి తినమని కాదు. అంటే తినడం కోసం పుట్టావా? కాదు కదా. మరి ప్రతిరోజు బిర్యానీ తింటావమ్మా, తిను. ఎన్ని రోజులు తింటావు? 15 రోజులు తింటావు, 30 రోజులు తింటావు. తినగలవా తర్వాత? ఏ అంతే, మొహం మొత్తుద్ది. అంటే ప్రతిదానికి ఒక విలువ ఉంది. ఆ విలువని అప్పుడప్పుడు అది పూర్తిగా తొలగిపోకూడదు అంటే కొంత దూరం డిస్టెన్స్ మనం పాటించడం కోసం, మన ఆరోగ్యంగా ఉండడం కోసం. తలుపులు వేసుకుని కూర్చొని దొరికినాయి కాదా అని చెప్పేసి తింటూ కూర్చుంటే ఆరోగ్యంగా ఉండలేం కదా. అరుగుదల పోతుందిగా. ఆ అరుగుదలను మెరుగుపరుచుకోవడం కోసం అంటే మరిన్ని రోజులు మరింతగా మనకు కావాల్సినవన్నీ తినడం కోసం ఉపవాసం చేయాలి. అన్నీ ఉన్న కోట్లున్న తినలేము, తింటే అరగదు, అరిగితే అనారోగ్యాలు, హాస్పిటల్స్, టెస్టులు తప్ప ఇదే కాదు కదా జీవితం. అందుకని అవకాశం దొరికినప్పుడు ఒక్కరోజు మానేస్తే, నెలలో ఒక్కరోజు మానేస్తే సంవత్సరంలో 2-3 సంవత్సరాలు పెరిగితే ఆయుష్ పెరుగుతుంది. యాక్చువల్ గా బాడీ థ్యాంక్స్ చెప్తుంది, నాకు పని తప్పిచ్చావు ఈ రోజు, అట్లీస్ట్ రెస్ట్ ఇచ్చావు. జీతానికి ఒప్పుకున్నావమ్మా, రోజు గంటలు పని చేయిస్తూ ఉంటే ఎంతకాలం పని చేస్తావు మరి. అందుకనే కదా నీకు వారంలో ఒకరోజు ఇస్తున్నారు కదా. అలా మరి ఈ మిషన్ కి ఒక్కరోజు ఆపలేమా నెలలో, 2 రోజులు ఆపలేమా నెలలో, బాగా ఇంకొంచెం ఎక్కువ బాగా పని చేస్తావు కదా. ఇప్పుడు వేస్తూ ఉన్నారు, బాగుందా? ఎవరికైనా బాగుందా? డైజెషన్ సిస్టమ్ రోజు తిన్నా నాకు ఇలాగే ఉంది అన్న వాళ్ళు ఎవరిని ఉన్నారు? ఆకలిస్తే భోజనం చేసేవాళ్ళు చాలా తక్కువ అమ్మాయి రోజుల్లో. ఉపవాసాలు చేసేవాళ్ళకి ఆకలి ఉంటుంది. ఉపవాసం చెయ్యాలి, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలి. ఇది మన కోసమే, భగవంతుడి కోసం కాదు. ఒక సూర్య ఉపాసకులుగా మీరు ఎలా చేస్తారండి ఉపవాసం? నేను గత 10 ఏళ్లుగా ఒక పూటే భోజనం నాది. అంటే ఒక పూట భోజనం అంటే వండిన పదార్థాన్ని ఒక పూట తీసుకుంటా. ఒక పూట ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఉంటాయి. అంటే నేను వెజిటబుల్ థెరపిస్ట్ని, నాకు నెంబర్ ఆఫ్ వెజిటబుల్స్ గురించి బాగా అవగాహన ఉంది కాబట్టి ఏదో ఒక వెజిటబుల్ జ్యూస్ మార్నింగ్, ఏదో ఒక వెజిటబుల్ జ్యూస్ సాయంత్రం ఉంటుంది. మధ్యాహ్నం సఫిషియెంట్ తృప్తిగా తినాలనిపించినటువంటి కాయగూరలతో, ఆకుకూరలతో మంచి భోజనం చేస్తాను. నైట్ పడుకునేటప్పుడు 1 గ్లాస్ పాలు తాగుతాను. స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి రెగ్యులర్ గా వాడతాను. సో దట్ ఈస్ యువర్ రొటీన్ అండి. రొటీన్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు. సురేష్.